ఏం జరిగింది? ఏం జరిగినా నీ వల్లే జరిగింది. దీనికి అంతటికీ కారణం నువ్వే. నువ్వు చేసిన పని వల్ల 10 మందిలో నా పరువు పోయింది. నీ పరువు పోయే పని నేనేం చేశాను? మీరు కాదంటే నేను మరో నేడు వెతుక్కుంటున్నాను, అంతేగా? మీరు తిని పారేసిన విస్తరాకు ఎలా ఎగిరిపోతే మీకే? నీ పిల్లల్ని నేను పెళ్లి చూపులు చూశాను, నాకు నచ్చింది, బాగా కోఆపరేషన్ చేస్తున్నారు 10 మంది వెక్కిరిస్తుంటే మీరు తట్టుకోగల శక్తి ఏ బాగానికి ఉండదు. అవును, మరో ఆడదాని పక్కలో మొగుడు చూసి తట్టుకునే శక్తి ఆడవాళ్ళకు ఉండాలి, అంతేగా మీరు అనేది? అది ఎందుకు జరిగిందో, ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో కూడా చెప్పాను. చెప్పినంత మాత్రాన నా గుండె మంట చల్లారిపోతుందా? ఇంట్లో ఆడదాన్ని కాదని తిరిగే ప్రతి మగాడి భారీ మనసు ఓ అగ్నిగుండమే. భర్త ఇష్టపడే ఆడదానిలో ఉన్నదేంటి, తనలో లేనిదేంటనే భావం ప్రతి ఆడదాని గుండెని రంపంలా కోసేస్తుందండి. ఆ బాధ అనుభవించే ఆడదానికే తెలుస్తుంది. ఏం బాధపడ్డా నాకు విడాకులు ఇవ్వడానికి అంగీకరించిన తర్వాత ఈ ప్రచారం ఎందుకు, ప్రకటనలు ఎందుకు? మరో భర్త కోసం ఏ చేసుకోవద్దంటారా? చేసుకోకుండా మిమ్మల్ని ప్రియని కలిపి సుమతి లాంటి పతివ్రతాన్ని పేరు తెచ్చుకోమంటారా? మీ మగవాళ్ళు శ్రీకృష్ణులా ఉండాలి, ఆడవాళ్ళు మాత్రం సీతలా ఉండాలి, అంతేగా? నేను చాలా పొరపాటు చేశానని నాకు ఇప్పుడు అర్థమైంది. మట్టి తీసుకుంటూ బతికేదాన్ని మహాను. నిజమే, నన్ను మహారాణి చేశారు. ఎంతవరకు? మీ మనసులో ఉన్న కొత్త ప్రాణి తిరిగి వచ్చే వరకు. ఆ తర్వాత 2 వేషం విప్పేసి వెళ్ళిపోమన్నారు. రేపు మరో రాణొస్తే తను కూడా మాజీ రాణి అయిపోతుందని తెలుసుకోలేకపోతుంది. ఆ ప్రియ వసంత అని కాదు, ఒకే ఆర్దానా అని పిలవండి. ఈ ఆర్దైనా ఒకటే. యుగాలు మారినా ఆర్దాని చరిత్ర మారలేదు. తన గొప్పతనం కోసం పెళ్ళాన్ని అడవికి పంపినవాడు ఒకడు, తన వ్యసనం కోసం పెళ్ళాన్ని జూను ఆడినవాడు ఒకడు, తన మాట నిలబెట్టుకోవడం కోసం పెళ్ళాన్ని అమ్మేసినవాడు ఒకడు. వాళ్లే మీ మగాళ్ళకి ఆదేశం. ఆర్దాన్ని ఎప్పుడూ ఒక వస్తువుగానే చూస్తున్నారు. నువ్వు హద్దు మీద మాట్లాడుతున్నావు. అదే అదే ఆ హద్దులోనే మీరు ఆర్దాన్ని ఉంచుతున్నారు. ఆడది నోరు తిప్పితే నీటి తప్పిన మీ బతుకులు బజారు పడతాయని మీకు భయం. అందుకే ఆర్దానికి 40 సంఖ్యలు బిగించి మగాడు మాత్రం తిరుగుబోతవుతున్నాడు. అంటే నేను తిరుగుబోతున్నా? భార్యను వదిలేసి మరో ఆర్దాంతో తిరిగే మగాడిని అలాగే అంటారు. మరొక మాట మాట్లాడమంటే చంపేస్తాను. నన్ను చంపడానికి కొట్టడానికి మీకే అధికారం ఉంది. నువ్వు నా పెళ్ళానివి. విడాకుల పత్రం మీద నా చేత వేలిముద్ర వేయించిన నాడే మన బంధం తెగిపోయింది. కోర్టులో విడిపోయేదాకా నువ్వు నా పెళ్ళానివే. తలుచుకుంటే నేనేమైనా చేయగలను. పెళ్ళమైనా సరే ఇష్టం లేకుండా చేయడానికి వీలేదు. ఏం చేస్తావే? మీరేం చేసినా నోరు మూసి కూర్చోడానికి నేనేం పాత వసంతం కాదు. పశువులా ప్రవర్తించండి. నన్ను పశువు అంటావా? పశువులాగా ప్రవర్తిస్తాను. అయ్యారు అయ్యారు, అబ్బాయి గారు చిన్నమ్మ గారిని. ఇన్స్పెక్టర్, ఆ రాస్కల్ ఆయనని బలవంతం చేయబోయారు. అరెస్ట్ హిమ్. సార్, వాళ్ళిద్దరు భార్యాభర్తలు కదా? ఎస్, కలిసి ఉంటే వాళ్ళ భార్యాభర్తలే, అది కాపురమే. కానీ విడిపోవాలని విడాకులకు అప్లై చేసినప్పుడు కోర్టు దృష్టిలో అది బలాత్కారమే అవుతుంది. ప్లీజ్ అరెస్ట్ హిమ్. ఆగండి ఆగండి ఇన్స్పెక్టర్. ప్రభావతి, వీళ్ళని అరెస్ట్ చేయించడంలో మీరు ఆశించేదేమిటి, సాధించేదేమిటి? అరెస్ట్ చేస్తే జైల్లో పెడతారు. బలాత్కరిస్తే కోర్టులో విడాకులు ఎవరు? అప్పుడు వీడు వసంతతోనే కలిసి ఉండాలి. అంటే చట్టాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళిద్దరిని కలపాలని చూస్తున్నారా? కోర్టు వాళ్ళకి విడాకులు ఇవ్వకపోతే వాడు వసంతం చేరనిస్తాడా? పోలీసులు వాడి మనసు మారుస్తారా? కోర్టు వాడి బుద్ధి మారుస్తుందా? అంటే వాడేం చేసినా నోరు మూసి కూర్చోవాలా? ఏం చేస్తారు మరి? కాపురం చేయాలనే ఆలోచనే వాడికి లేనప్పుడు అరెస్ట్ చేయించి ఇంకా అల్లరి కావాలనుకుంటున్నారా? ఇన్స్పెక్టర్, సారీ, మా వాడి తరపున వాడు చేసిన తప్పుకి నేను చెంపలేసుకుంటున్నాను. నోర్మై, అమ్మాట అమ్మ. చూడండి,
వాళ్ళిద్దరిని కలపాలని ఆవేశంలో మా వారు మిమ్మల్ని తీసుకొచ్చారు. ప్లీజ్ వెళ్ళండి సార్. అమ్మా వసంత, ఇలాంటి రాక్షసుని కన్నందుకు తొలిసారిగా చేతులెత్తి క్షమించమని వేడుకుంటున్నానమ్మా. నన్ను క్షమించు. అవును, నీ కొడుకు మారడు, దారి తలరాత మనం మార్చలేం. రేపు కోర్టులో వాళ్ళు విడాకులు తీసుకుంటుంటే చేతకాని ధృతరాష్ట్ర దంపతుల్లాగా మనం కూర్చోవాలి. మన కోడలకు అన్యాయం జరుగుతుంటే న్యాయవాదులమైన మనం ప్రేక్షకులుగా మారాలి. విడాకులు ఇచ్చిన మరుక్షణాది కోడలు కాదండి, మన కూతురు. ఇంతకంటే గొప్ప సంబంధం తెచ్చి దాన్ని పెళ్లి చేస్తాను, న్యాయం బ్రతిగా ఉందని నిరూపిస్తాను. ఏ ఆడదానికైనా తాళితో పాటు తన మనసు బ్రతుకు కూడా ముఖ్యమని తెలుసుకునేలా కాపాడానికి కొత్త పేజీ రాస్తాను. ఇది మీకు నేను రాస్తున్న ఫస్ట్ లెటర్. ఏం లెటరో లీవ్ లెటరో ఆ దేవుడికి తెలియాలి. ఇంతకాలం నీలో మార్పు వస్తుందని ఆశ నాకు ఊపిరై బ్రతికాను. రకరకాల ప్రయత్నాలు చేశాను. ఎలాగైనా మిమ్మల్ని సొంతం చేసుకోవాలని వెర్రి ఆశతో కావాలని నేను రాత్రి మిమ్మల్ని రెచ్చగొట్టాను. నా ఆఖరి ప్రయత్నంలో కూడా నేను ఓడిపోయాను. నువ్వేళ్ళు పచ్చగా నీతో కాపురం చేయాలనే కళ మంచు పువ్వులా కరిగిపోతోంది. ఇక నా గురించి అనవసరం. ప్రియ నీకు రాసి పెట్టమనుకుంటాను. నీ ఇద్దరి కాపురం కళల కవికి కావాలని ఆశిస్తూ నా చెల్లి ప్రియని ఆశీర్వదిస్తూ ప్రియని మరో వసంతం చేయకుండా ప్రార్థిస్తూ మరి నీకు ఏమీ కాలేని నీ వసంత. కోసము తలవంత
పంచుకున్నదు ఏడడుగులేసి బతుకు పంచుకున్నదు ఏ తాళి కోసము తలవంచుకున్నదు ఏడడుగులేసి బతుకు పంచుకున్నదు ఆ తల్లి మెడకే అది నీతి సూత్రమై వగాడు రాసుకున్న వేద శాస్త్రమై ఇల్లాలి బతుకులో కన్నీళ్లు నింపితే కల్లోల జీవితం కళ్ళెర బారితే యుగయుగాల బ్రహ్మముడికి అర్థమేమిటి చరితగాల జీవితాల గమ్యమేమిటి చూడమ్మా, మీ ఇద్దరు విడాకులకు అప్లై చేశారు కదా? అవును. సంవత్సరం గడిచిన తర్వాత కూడా విడాకులు తీసుకోవడానికి మీ సమ్మతమేనా? ఈ విషయంలో మీ పైన ఎటువంటి బెదిరింపులు ఒత్తిళ్లు లేవు కదా? డాక్టర్ వేణు, మీరు కూడా విడాకులకు అప్లై చేశారు కదా? చేశాను. విడాకులు తీసుకోవడానికి మీ పూర్తి సమ్మతమేనా? మిస్టర్ వేణు, విడాకులు తీసుకోవడానికి మీ పూర్తి సమ్మతమేనా? నా భార్య నాకు కావాలి, నా భార్య నాకు కావాలి, నా భార్య నాకు కావాలి. వసంతాన్ని వదులుకోలేదు, వసంతానికి నేను విడిపోలేదు, వసంతాన్ని నేను వదులుకోలేదు. వసంతకి నేను విడాకులు ఇవ్వను, వసంతకి నేను విడాకులు ఇవ్వను, వసంతకి నేను విడాకులు ఇవ్వను. అవును సార్, నా భార్య మరొకరికి భార్య అవుతుందనే ఊహని నేను భరించలేకపోయాను. రేపు మరొకరితో కాపురం చేస్తే ఎలా భరించగలను సార్? అలాగే నేను పేరుతో తిరిగినప్పుడు వసంత పడిన మనోవ్యాధిని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. విడాకులు ఇస్తానంటే నా సుఖం కోసం ఒప్పుకున్న వసంతని నేను వదులుకోలేను సార్. ఆపరేషన్. సారీ సార్, సర్జరీ ఇస్ నాట్ అవైలబుల్. అవును, మీరేం చేయకూడదు? ఈ పరిస్థితిలో నేను చేయలేదు. అవసరం లేదు, నేను చేస్తాను. రకరకాల ప్రయత్నాలు చేశాను. ఎలాగైనా నన్ను సొంతం చేసుకోవాలని వెర్రి ఆశతో కావాలని నేను రాత్రి నన్ను రెచ్చగొట్టాను. నా ఆఖరి ప్రయత్నంలో కూడా నేను ఓడిపోయాను. అందుకే నీ ఇంటికి వచ్చి నీ భార్యను చంపినా సరే నిన్ను తీసుకొచ్చేద్దాం అనిపిస్తుంది.
నా భార్య తప్పదు తప్పదు నా వసంతం తప్పదు తలుపు తీ. నా భార్య తప్పదు వసంతం తప్పదు. She's all right, Venu. మీరేం చూడొచ్చు. ఏ ఆడదైనా తనకు శ్రీవారు కావాలనుకుంటుంది. తన శ్రీవారికి తనే ప్రియురాలుగా ఉండాలనుకుంటుంది. అంతేకాని తన శ్రీవారికి మరో ప్రియురాలుండడం ఏ ఆడది భరించలేదన్న నిజాన్ని, మనసు కన్నా మాంగళ్యం గొప్పదన్న సత్యాన్ని ఆలస్యంగా తెలుసుకున్నాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.